సరే ఓకే. ఏంటిది మ్యాథ్స్ 1B ఫస్ట్ ప్రిన్సిపల్ 4 మార్క్స్ టాపిక్. మొత్తం టోటల్ ఒక 5 or 6 ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. అందులోంచి ఒక ప్రాబ్లం కన్ఫామ్గా 4 మార్క్స్కి వస్తుంది. ఓకేనా? ఇందులో ఫస్ట్ క్వశ్చన్ sin 2x cos ax tan 2x గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా మనకి సమ్స్ అన్నమాట. sec 3x నెక్స్ట్ cot x sec 3x root x plus 1 x sin x. ఈ 7 సమ్స్ నేర్చుకోవాలి. ఒకటి కన్ఫామ్ వస్తుంది, అన్ని ఒకటే మోడల్. ఓకేనా? అదేంటో చూద్దాం. సో ఈ ఫార్ములాస్ ఏ ప్రాబ్లం అప్లై చేయాలన్నా ఒక ఫార్ములా రావాలి. ఏంటా ఫార్ములా అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఫస్ట్ అంటే ఫస్ట్ డెరివేటివ్ అంటే ఫార్ములా ఏంటంటే ఈ ఫార్ములా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఈ ఫార్ములా రావాలి. ఓకేనా? సరే చూద్దాం 1 by 1. ఫస్ట్ క్వశ్చన్ ఇది మనకి ఫైనల్ ఎగ్జామ్ లో క్వశ్చన్ నెంబర్ 15 కిందకి వస్తుంది. మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి టోటల్ గా? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్ 24 ప్రాబ్లమ్స్ ఉంటాయి టోటల్. ఓకేనా? 24 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 1 to 24. అందులో క్వశ్చన్ నెంబర్ 15 అనమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 15 ఏ టాపిక్ అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ టాపిక్. ఓకేనా? అందులో ఫస్ట్ క్వశ్చన్ ఇలా అడుగుతాడు, రాసుకోండి. ఫైండ్ ది ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ sin 2x. ఫస్ట్ క్వశ్చన్ sin 2x నేర్చుకున్నాం. sin 2x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాడు క్వశ్చన్. ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది క్వశ్చన్. టాపిక్ నేమ్ ఫస్ట్ ప్రిన్సిపల్, అందులో ఫస్ట్ క్వశ్చన్ sin 2x. రైటా? సో ఎలా చేద్దాం? ఏ ఫార్ములా అప్లై చేయాలి? బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ అంటే ఏ వాల్యూ కావాలమ్మా? ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కావాలి. ఓకేనా? సరే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ సమ్ ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా తీసుకోవాలి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అది అవుతుంది. ఓకేనా? అండ్ గివెన్ సొల్యూషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటమ్మా ఇక్కడ? sin 2x. ఓకేనా? అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో మనం sin 2x సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంకేం వాల్యూ కావాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కావాలి. ఓకేనా? అంటే ఎక్స్ ని రీప్లేస్ చేసి మనం ఎక్స్ ప్లస్ హెచ్ రీప్లేస్ చేద్దాం. ఎక్స్ ప్లేస్ లో రీప్లేస్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ హెచ్ అంటే sin 2 ఇంటూ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ హెచ్. ఓకేనా? ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ హెచ్ అండ్ మల్టిప్లై విత్ 2. చూడండి sin 2x ప్లస్ 2h. చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం 2 ఉంది, సెకండ్ ప్రాబ్లం a ఉంది, 2 ఉంది, ఇక్కడ ఏం లేదు, 3 ఉంది. ఇట్లా మనం మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా? దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ sin x ప్లస్ ఇది x ప్లస్ h. మనం ఏ ఫార్ములా అప్లై చేస్తున్నాం? ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటమ్మా? బై ఫస్ట్ ప్రిన్సిపల్. హెడ్డింగ్ రాద్దాం. బై ఫస్ట్ ఎస్ ఆ ఫార్ములా రాసేద్దాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఓకేనా? ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేసి చూడండి ఏమొస్తుంది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇదమ్మా ఈ వాల్యూ అంటే sin 2x ప్లస్ 2h. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే గివెన్ సమ్ బై హెచ్. అమ్మ డౌట్ ఇక్కడ వరకు ఓకేనా? ఫస్ట్ ఫార్ములా రాస్తే 1 మార్క్. ఫస్ట్ ఫార్ములా రాస్తే 1 మార్క్. సబ్స్టిట్యూట్ చేసిన ఇలా ఫార్ములా రాసినా 1 మార్క్ వస్తుంటుంది మనకు. ఓకేనా? దెన్ దీన్ని సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ న్యూమరేటర్ sin c మైనస్ sin d ఫార్ములా ఇది.
అంటే ఈ బ్రాకెట్ని సి అనుకుందాం, సైన్ సి మైనస్ సైన్ డి. ఐడియా ఉంది ఫార్ములా? మనకి మ్యాథ్స్ ఏలో వస్తుంది, సైన్ సి మైనస్ సైన్ డి. ఫార్ములా 2 కాస్ సమ్ రాద్దాం, సి ప్లస్ ఇంటూ దిస్ ద ఫార్ములా అండి, మనకి మ్యాథ్స్ 1Aలో వస్తుంది మనకు, సైన్ సి మైనస్ సైన్ డి. సి అంటే ఏమో 2x ప్లస్ 2h, డి అంటే ఏమో 2x. సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తేమో చూడు, నోట్స్ ఉందా? నోట్స్ ఫాలో అవుతున్నావా? నోట్స్ రాస్తున్నావా? ఫాలో అవుతున్నావా? ఎట్లా ఇక్కడ ఇక్కడ సి అంటే ఏమో 2x ప్లస్ 2h, డి అంటే 2x. సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటూ సైన్ 2x ప్లస్ 2h మైనస్ 2x బై 2 హోల్ బై హెచ్ ఉందండి, ఇక్కడ బై హెచ్ రాయండి, ఇక్కడ హోల్ బై హెచ్. సో క్లారిటీ, ఫస్ట్ ఫార్ములా, నెక్స్ట్ సైన్ సి మైనస్ సైన్ డి, 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఇక్కడ ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్. ఇక్కడ నెక్స్ట్ యాడ్ చేద్దాం, 2x ప్లస్ 2x 4x. నెక్స్ట్ స్టెప్ యాడ్ చేద్దాం. సో లిమిట్ f dash x is equal to limit h tends to 0 2x 4x అమ్మా, 2 cos plus 2h by 2 into sin రిమైనింగ్ ఎవరమ్మా అక్కడ 2h by 2 హోల్ బై హెచ్. ఈ హెచ్ని ఇక్కడ రాద్దాం, ఇంటూ అది ఎక్కడ రాసినా ఒకటే, నో ప్రాబ్లం. ఇంటూ టర్మ్ కాస్ దగ్గర రాసినా సైన్ దగ్గర రాసినా బెటర్, సైన్ దగ్గర రాసేద్దాం. ఇక్కడ ఫార్ములా ఒకటి వస్తుంది మనకు లిమిట్స్ లో, ఆ ఫార్ములా అప్లై చేద్దాం. సరే ఓకేనా? ఇక్కడ 2 కామన్ తీద్దాం నేను, ఓకేనా? ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఇక్కడ 2 కామన్, ఈ బ్రాకెట్ లో 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే రిమైనింగ్ ఎవరమ్మా ఇక్కడ 2 రిమైనింగ్, బ్రాకెట్ లో 2 కామన్ అంటే 2x అవుతుంది. హెచ్ అంటే 2, ఈ 2 క్యాన్సిల్, కామన్ తీసిన 2, ఈ డినామినేటర్ 2 క్యాన్సిల్, రిమైనింగ్ అప్పుడు 2x ప్లస్ ఓన్లీ హెచ్ ఏనా, 2 క్యాన్సిల్. ఇక్కడ 2, ఈ 2 క్యాన్సిల్ చూడండి, ఇక్కడ రిమైనింగ్ లిమిట్ అప్లై చేద్దాం. ఈ లిమిట్ కాస్ కి సైన్ కి అప్లై చేద్దాం, సైన్ హెచ్ బై హెచ్. లిమిట్ స్టార్టింగ్ లో ఉంది కదా, కాస్ కి రాద్దాం, సైన్ కి రాద్దాం, ఎనీ ప్రాబ్లం. ఇంటూ ఉంటే అప్లై చేసుకోవచ్చు. హెచ్ టెన్స్ టు 0 మీన్స్ హెచ్ ప్లేస్ లో 0 సపోర్ట్ చేయాలి, హెచ్ ప్లేస్ లో 0 సపోర్ట్ చేయాలి. ఓకేనా? చూడండి ఇక్కడ ఈ పార్ట్ లో 2 కాస్ 2x హెచ్ ప్లేస్ లో 0. ఈ వాల్యూ అమ్మా, ఇది ఫార్ములా, మనకి లిమిట్స్ లో ఫార్ములా వస్తుంది. మనకి ఫార్ములా ఏంటంటే లిమిట్ x టెన్స్ టు 0 సైన్ x బై x అంటే 1. ఇది ఫార్ములా లిమిట్స్ లో వస్తుంది. లేదా ఇంకొక ఫార్ములా చూడండి, లిమిట్ x, ఇక్కడ x ఉంది, ఇక్కడ h ఉంది, అండ్ దట్ వాల్యూ ఎంత 1 వస్తుంది చూడండి. x అంటే 1, అక్కడ h 1 వస్తుంది. లేదా ఇంకొక ఫార్ములా చూడండి, సైన్ ax బై x అంటాడు. ఈ ఫార్ములా చూడండి ఒకసారి, రెండు ఫార్ములాస్. ఇక్కడ x అంటే x కోఎఫిషియంట్ 1, ఇక్కడ x కోఎఫిషియంట్ ఎవరంటే ఇక్కడ a అనమాట, అది ఆన్సర్ అవుతుంది మనకు. x కోఎఫిషియంట్ ఎవరైతే వాళ్ళు ఆన్సర్. ఇక్కడ 2 a ఉంది కాబట్టి a రాసా. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ 2 అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంటే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 3. అంటే అక్కడ కోఎఫిషియంట్ ఏది ఉంటే అది ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే ప్రాబ్లము నేను a ప్లస్ b అని రాస్తా. ఇప్పుడు చూడండి దాని ఆన్సర్ ఏమవుతుంది మనకు x కోఎఫిషియంట్
అంతే, ఎక్స్ కోఎఫిషియంట్ మనకు ఏ ప్లస్ బి అవుతుంది అట్లా. ఓకేనా, అది ఫార్ములాస్ అనమాట. రైటా. నెక్స్ట్ ఈ ఫార్ములా ప్రకారం దీన్ని సాల్వ్ చేద్దాం. దీని వాల్యూ 1 అని ఇప్పుడు రిమైనింగ్ ఎవరమ్మా 2 cos 2x అంటే టోటల్ ఆన్సర్ ఏంటమ్మా ఎఫ్ డాష్ ఎక్స్ యొక్క ఆన్సర్ ఎంత మనకు సో ఇది మనకి 4 మార్క్స్ టాపిక్. సార్ చూడండి టోటల్గా ఏం అప్లై అన్ని సమ్స్ సేమ్. ఫస్ట్ sin 2x ఇస్తాడు, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. sin c మైనస్ sin d ఫార్ములా సింపుల్గా లిమిట్స్ అప్లై చేస్తాం, ఆన్సర్ వస్తుంది. ఇది టాపిక్. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా sin 2x తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పారు మనం cos ax నెక్స్ట్ క్వశ్చన్ సేమ్. నెంబర్ 2 సెకండ్ ప్రాబ్లం, ఇది క్వశ్చన్ నెంబర్ 15 అండి. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ రాసేద్దాం, సేమ్ రాద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్వశ్చన్ రాయట్లేము నేను ఇక. నెంబర్ 2 ఏమి ఇచ్చాడు ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్ అని ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్. సేమ్ రాయండి ఇప్పుడు, ఇదే ప్రాసెస్. ఫస్ట్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అక్కడే ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఫైండ్ చేయండి ఫస్ట్. ఎనీ సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ అంటే ఎక్స్ ని రీప్లేస్ చేసి ఎక్స్ ప్లస్ హెచ్ రాద్దాం. సో ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ కాస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఇక్కడ మల్టిప్లై చేద్దాం ఏతో, ఏఎక్స్ ప్లస్ ఏహెచ్. ఇక్కడ ఫార్ములా ఓన్గా రాయండి, ఫార్ములా ఒకసారి రాసారా, వెరీ గుడ్. ఫార్ములా డాష్ ఎక్స్ ఈక్వల్ టు టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఫార్ములా రాస్తే మనకేంటో 1 మార్క్ ఇస్తుంటాడు, సబ్స్టిట్యూట్ చేసిన అంతే. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే గివెన్ సమ్ బై హెచ్. ఓకేనా, ఇప్పుడు ఏ ఫార్ములా అప్లై చేయాలి. సో అంతకుముందు మనం సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అప్లై చేసాం. ఇప్పుడు కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా అప్లై చేయాలి. కాస్ సి మైనస్ కాస్ డి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏ ఫార్ములా అమ్మా కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా. ఈ ఫార్ములా రాసుకోండి, -2 వస్తుంది, -2 సైన్ సి ప్లస్ డి బై 2. రెండు సైన్లే ఉంటాయి మనకి, మ్యాథ్స్ ఏలో వస్తాయి ట్రిగ్నామెట్రీ, సి మైనస్ డి బై 2 ఇది ఫార్ములా. ఓకేనా, ఈ ఫార్ములా ఐడియా ఉంటే మనకు సమ్ టోటల్ వచ్చేస్తుంది. ఓకేనా, అబోవ్ ప్రాబ్లమ్ ఏమో సైన్ సి మైనస్ సైన్ డి, ఇదేమో కాస్ సి మైనస్ కాస్ డి. దెన్ సబ్స్టిట్యూట్ చేయండి, సి అంటే ఇది, డి అంటే ఇది, సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తున్నప్పుడు మైనస్ ఉంది ఇక్కడ, సైన్ సి అంటే ఇది మొత్తం రాయాలి, ప్లస్ డి అంటే ఇది రాయాలి, బై 2 ఇంటూ సైన్ మైనస్ డి బై 2 బై హెచ్, హోల్ బై హెచ్ రాయండి. మరి చూడండి ఒకసారి. ఓకేనా, డౌట్ లేదు కదా. ఇప్పుడు క్యాన్సిల్ అక్కడ ఎవరు క్యాన్సిల్ అవుతారో చూడండి. ఇక్కడ ప్లస్ ఏఎక్స్ మైనస్ ఏఎక్స్ క్యాన్సిల్, ఎవరు మనకు ఏఎక్స్ ప్లస్ ఏఎక్స్ 2ax అవుతుంది. యాడ్ చేద్దాం, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 -2 సైన్, ఇక్కడ ఏఎక్స్ అమ్మ 2ax ప్లస్ ఏహెచ్ బై 2. ఇక్కడ రిమైనింగ్ ఈ లిమిట్ దీనికి రాద్దాం, లేదా మిగిలింది రాస్తే సైన్ ఏహెచ్ బై 2 బై హెచ్ రాద్దాం. ఇక్కడ క్లారిటీయా.
ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అనేది ఈ సైన్కి రెండింటికి రాద్దాం. ఇంతకుముందు కాస్కి అప్లై చేసాం మనం. లిమిట్ రెండింటికి రాద్దాం. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతారు అక్కడ -2 సైన్, ఇక్కడ కామన్ రాదు నన్ను ఇక్కడ, ఓకేనా, అంటే 2ax ప్లస్ ah/2 లిమిట్ h tends to 0 sin ah/2 by h. అంటే ఈ లిమిట్ ని సైన్ కి 2 మెంబర్స్ కి రాయాలి, అంతేం లేదు. అంత ముందు ప్రాబ్లం కూడా సేమ్, సైన్ కి కాస్ కి రాసాం మనం. ఇప్పుడు చూడండి, అండ్ దట్ మీన్స్ ఇక్కడ లిమిట్ రాయలేదు స్టార్టింగ్ లిమిట్ h tends to 0 ఉండాలి, అంతేనా. లిమిట్ h tends to 0 మీన్స్ h ప్లేస్ 0 సబ్మిట్ చేయాలి. h ప్లేస్ లో 0 చూడండి, రాస్తే ఏమొస్తుంది ఇక్కడ -2 sin 2ax a ఇంటూ 0, మరి 0 అయిపోయి చూడండి, h ప్లేస్ లో 0 by 2. ఇక్కడ దీని ఆన్సర్ ఎంత చూడండి ఒకసారి. ఇప్పుడు చెప్తాను మీకు మనకి వాల్యూ ఏమొస్తుంది అక్కడ. ఇక్కడ హెచ్ జార్ చూడు ఒకసారి, ఏనేనా హెచ్ కోఎఫిషియంట్ ఎంత అక్కడ, ఇంకా ఆలోచించాలి. ఇక్కడ a/2 కదా చూడు, ఇక్కడ ఈ by2 కూడా ఉంది, by2 కూడా కోఎఫిషియంటే కదా, వెరీ గుడ్. ఇక్కడ హెచ్ కోఎఫిషియంట్ a/2, ఈ2 క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్ చూడు, అన్ని మొత్తం క్యాన్సిల్, మిగిలింది ఎవరు చూడు మైనస్ సైన్, ఇక్కడ ax, ఇక్కడ స్టార్టింగ్ లో ఏ ఉంది చూడు మిగిలింది, ఇక్కడ ఏ ఫ్రంట్ రాసేయండి, అప్పుడు మిగిలింది ఎవరంటే f dash x ఈక్వల్ టు -a sin ax. సో ఇంత సింపుల్ క్వశ్చన్. అంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి మనం, cos c మైనస్ cos d. అబౌవ్ ప్రాబ్లం ఏమో sin c మైనస్ sin d, సో ఇది cos c మైనస్ cos d, ఓకేనా. సో చూడ బ్రో, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు, tan 2x, ఓకేనా, సేమ్ మోడల్, సేమ్ రాసేద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, f of x is equal to tan 2x అప్లై చేయి. సేమ్ ప్రాసెస్, ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో x ప్లస్ హెచ్ రీప్లేస్ చేయి, 2తో అప్లై చేయి. ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ tan 2x ప్లస్ 2h. సో ఫార్ములా అంతే. దెన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ tan 2x plus 2h minus tan 2x by h. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో అంతకుముందు ప్రాబ్లం మనం sin c మైనస్ sin d, cos c మైనస్ cos d, బట్ ఇప్పుడు tan c మైనస్ tan d నా, tan c మైనస్ tan d కి ఫార్ములా లేదు.
ఓకేనా. మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఓన్లీ ఫార్ములా సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి ఉంది, కాస్ సి మైనస్ కాస్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి ఉంది, అంతే. అంటే 2 సైన్లు 2 కాస్లు. బట్ ట్యాన్ లేదు, ట్యాన్ ఫార్ములా లేదు. అంటే ట్యాన్ని మనం సైన్లో కన్వర్ట్ చేసుకోవాలి. ట్యాన్ తీటా ఫార్ములా సైన్ తీటా బై కాస్ తీటా, ట్యాన్ తీటా ఫార్ములా సైన్ తీటా బై కాస్ తీటా. ఆ ఫార్ములా అప్లై చేసుకుందాం. మన ట్రిగ్నామెట్రీ ఫార్ములా ఏంటమ్మా? ట్యాన్ తీటా ఫార్ములా సైన్ తీటా బై కాస్ తీటా. అంటే ట్యాన్ ఉంది కాబట్టి సైన్ బై కాస్ రాయాలి. ఇదే నెక్స్ట్ క్వశ్చన్ కాట్ తీటా వస్తుంది, అప్పుడేం రాస్తాం మనం? కాట్ తీటా ఫార్ములా ఏంటమ్మా? కాస్ తీటా బై సైన్ తీటా. ఇది నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇది ట్యాన్ కదా, నెక్స్ట్ క్వశ్చన్ కాట్. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం, ఇది సైన్, ఇది ట్యాన్ కదా. సో సైన్ బై కాస్ వచ్చేద్దాం. అంటే ఏం రాయాలి? సైన్ 2x plus 2h by cos 2x plus 2h. అంటే సైన్ బై కాస్ మైనస్ సైన్ బై సైన్ 2x అంటే సైన్ 2x బై కాస్ 2x బై హెచ్, హోల్ బై హెచ్ రాయాలండి. బై హెచ్కి బై హెచ్ రాయాలి. అండర్స్టాండ్? ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఫార్ములా లేదు కాబట్టి ఇలా రాస్తాను నేను, అంతే. ఇక్కడ ఎల్సిఎం చేద్దాం, బ్రాకెట్కి ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ ఎల్సిఎం అంటే క్రాస్ మల్టిప్లై. ఈ హెచ్ సేమ్ రాద్దాం. దీని ఎల్సిఎం ఏంటంటే ఈ 2 క్రాస్ మల్టిప్లై చేయండి, అదే ఎల్సిఎం అవుతుంది నాకు. బోత్ ఎల్సిఎం అంటే క్రాస్ మల్టిప్లై. ఎట్లా అంటే ఈ 2 రాయండి, ఫస్ట్ ఈ 2 రాయండి. అప్పుడు ఏమొస్తుంది చూడండి, సైన్ 2x plus 2h cos 2x. నెక్స్ట్ ఇవి రాద్దాం, సైన్ cos 2x plus 2h ఇలా బై, వెరీ గుడ్, cos 2x plus 2h ఇంటూ cos 2x. ఇక్కడ హెచ్ చూడు డినామినేటర్, ఈ బై హెచ్ని ఇంటూ హెచ్ రాద్దాం. ఇంటూ హెచ్ మల్టిప్లై అవుతుంది, ఏం లేదు అక్కడ, ఇంటూ హెచ్. ఆ హెచ్ స్టార్టింగ్ రాసినా ఇక్కడ రాసినా నో ప్రాబ్లం. ఓకేనా. ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది న్యూమరేటర్? అంతకుముందు ప్రాబ్లం సైన్ సి మైనస్ సైన్ డి, ఇప్పుడు సైన్ సి మైనస్ సైన్ డి కాదు. ఏ ఫార్ములా అంటే వెరీ గుడ్, సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. ఇది సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఆ టోటల్ ఫార్ములా సైన్ ఏ మైనస్ బి. ఇక్కడ ఫార్ములా సైన్ ఏ మైనస్ బి ఫార్ములా, సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. ఓకే, ఐడియా ఉంది కదా. ఏ మీన్స్ ఈ బ్రాకెట్, బి అంటే ఈ బ్రాకెట్. సైన్ ఏ మైనస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఒకవేళ తెలియకపోతే సైడ్ రాసుకోండి, తెలియకపోతే సైడ్ రాసుకోవచ్చు. మీ టోటల్ ఫార్ములా సైన్ ఏ మైనస్ బి. సో ఏమి రాసుకోవచ్చు ఇప్పుడు, లిమిట్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఏ మైనస్, ఏ అంటే 2x ప్లస్ 2h, బి అంటే ఎవరు ఇక్కడ 2x. ఓకేనా అమ్మ, క్లారిటీయా? ద టోటల్ ప్రాబ్లం సైన్ ఏ, డినామినేటర్ సేమ్. ఈ హెచ్ని స్టార్టింగ్ రాసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఈ హెచ్ని స్టార్టింగ్ రాసుకుంటే బెటర్, కొద్దిగా ఈజీగా ఉంటుంది మనకు. ఎక్కడ రాసుకున్నాం ఓకే బెటర్. సైన్ హెచ్ని స్టార్టింగ్ రాసుకుంటాం ఎక్కడైనా, ఓకే మనకి ఈజీ కోసం. ఓకేనా, రిమైనింగ్ ఎవరు చూడండి, కాస్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x. ఇక్కడ 2x క్యాన్సిల్ చూడండి ఇక్కడ. ఇప్పుడు రిమైనింగ్ ఎవరు ఇక్కడ, రిమైనింగ్ ఇలా రాద్దాం, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2h బై హెచ్, అంతేనా. ఇంకా రిమైనింగ్ ఎవరు, డినామినేటర్ ఇంకా మిగిలిపోయింది చూడండి. దాన్ని
వెరీ గుడ్. cos 2x plus 2h ఇంటూ cos 2x ఇలా రాయాలి. అంటే మనం 1 సైడ్ రాసుకోవచ్చు పక్కన, ఇబ్బంది లేదు. ఓకేనా? హెచ్ ప్లేస్ లో ఇప్పుడు దీని వాల్యూ ఎంతో చూడండి ఒకసారి. ఓకేనా? అక్కడ దాని వాల్యూ ఎంతమ్మా? టైం దీని వాల్యూ ఎంతమ్మా? ఈ ఫార్ములా యొక్క వాల్యూ ఎంత చెప్పండి ఒకసారి నాకు. టూ. వెరీ గుడ్. దట్ వాల్యూ ఈజ్ 2. హెచ్ కోఆప్షన్ 2 రాస్తాం. ఇక్కడ హెచ్ ప్లేస్ 0 పెట్టండి. హెచ్ ప్లేస్ లో 0 పెట్టండి. అప్పుడేమొస్తుంది చూడండి. హెచ్ ప్లేస్ 0 రాస్తే 1. వెరీ గుడ్. 1 cos square 2x. cos square 2x అంటే ఇన్ ట్రిగనామెట్రీ cos theta అంటే మనం ఏ రాయొచ్చమో 1/sec రాసుకోవచ్చు. sec theta మరి 1/cos అంటే sec theta రాసుకోవచ్చు. అంటే దీని వాల్యూ ఎంత ఇప్పుడు? sec square 2x రాసుకుందాం. మన ట్రిగనామెట్రీ ఫార్ములా అది, ఏం లేదు. కాస్ అంటే 1/sec, సెక్ 1/cos అంటే sec అవుతుంది రివర్స్ లో. అంటే ఇక్కడ సో ఫస్ట్ ప్రాబ్లం ఏం చేసాం? sin c మైనస్ sin d చేసాం. నెక్స్ట్ cos c మైనస్ cos d. ఇక్కడ sin a మైనస్ b ఫార్ములా. tan కాబట్టి sin by cos రాసుకొని సాల్వ్ చేసాం. ఒక్కసారి చూడండి ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 4, సేమ్ టాపిక్, సేమ్ ప్రాబ్లం. cot x రాద్దాం. అంతేనా? 4th. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ cot x అబౌవ్ ప్రాబ్లం tan 2x అంటే cot x plus h అమ్మ. ఇక్కడ మీకు ఇక్కడ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ cot x plus h. దెన్ సబ్స్టిట్యూట్. ఫస్ట్ ఫార్ములా నోట్ డౌన్. cot x plus h మైనస్ cot x బై h. ఇక్కడ cot x అంటే ఏం రాసుకున్నాం? అంటే cos theta అంటే cos theta బై sin theta, ఈ ఫార్ములా. అంతకుముందు ఏంటంటే tan అంటే sin బై cos, cos బై sin. సో దెన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సేమ్ ప్రాసెస్. cot x అంటే cos x plus h బై sin x plus h. cos x by sin x by h. Find LCM. Yes, LCM. ఫస్ట్ sin a cos b, నువ్వు సైన్ రాద్దాం, మైనస్ ఏది రాసిన ఓకే. అండ్ ఫార్ములా కోసం అండ్ దిస్ ఇస్ ట్రీట్ యాజ్ ఏ, దిస్ ఇస్ ట్రీట్ యాజ్ బి అనమాట. sin a cos b. ఫస్ట్ ఏ నోట్ డౌన్, sin x నోట్ డౌన్ ఫస్ట్. ఎందుకని sin a cos b మైనస్ cos a sin b బై హెచ్ని ఫస్ట్ రాసేమని చెప్పా కదా. sin x. ఇందాక రాసిన ఫార్ములానే sin a మైనస్ b ఫార్ములా ఉంది చూడండి. sin a మైనస్ b ఫార్ములా చూడండి. sin a cos b మైనస్ cos a sin b. sin a మైనస్ b
f dash x is equal to limit h tends to 0 sin a అంటే మైనస్ అమ్మా, a అంటే x, అక్కడ a అంటే x, b అంటే x ప్లస్ h అంటే మైనస్ ఆఫ్ ఉంది ఇక్కడ. వెరీ గుడ్. మల్టిప్లై విత్ మైనస్, మల్టిప్లై చేయకపోతే మళ్ళీ ఆన్సర్ రాదు. ఓకేనా, మైనస్ ఆఫ్ x ప్లస్ h బై h ఇంటూ sin x ప్లస్ h ఇంటూ sin x. ఇక్కడ x క్యాన్సిల్, ప్లస్ x మైనస్ x క్యాన్సిల్. లిమిట్ h టెన్స్ టు 0 sin మైనస్ h బై, ఈ h ఇక్కడ రాద్దాం, ఈ 1 బై తర్వాత రాద్దాం, అంతకుముందు రాసినట్టే. మైనస్ ఇక్కడ ఎస్, ఇంకో స్టెప్ రాసేటప్పుడు చూద్దాం. ఈ మైనస్ ఫ్రంట్ రాసుకోవచ్చు. ఇది సైన్ ఆఫ్ మైనస్ థీటా, అది ఫార్ములా. సైన్ ఆఫ్ మైనస్ థీటా సైన్ థీటా అవుతుంది మనకి, ఫార్ములా అనమాట అది. ఓకేనా, సైన్ ఆఫ్ మైనస్, మైనస్ బయట రాసుకోవచ్చు. మైనస్ లిమిట్ సైన్ హెచ్ బై హెచ్, ఈ లిమిట్ రాద్దాం ఇక్కడ కూడా, 1 బై sin x ప్లస్ h sin x. ఇట్లా ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత ఇక్కడ, మైనస్ కి మైనస్, దీని వాల్యూ, ఈ పార్ట్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది మనకు, ఎంతమంది చెప్పిన ఫార్ములా sin x బై x. అంటే 1 అయినా దీని వాల్యూ, సో దట్ వాల్యూ ఈజ్ మైనస్ కి మైనస్ అమ్మ, ఈ ఫార్ములా దీనికి వాల్యూ 1 మైనస్ మల్టిప్లై విత్ h ప్లస్ 0 సపోర్ట్ చేయండి, మైనస్ 1 బై sin x. వెరీ గుడ్. ఇక్కడ ఇంటూ ఇంటూ కదా, మైనస్ ఎందుకు వచ్చింది ఇక్కడ, ఇంటూ sin x. sin x ఇంటూ sin x చూడండి, మైనస్ అవసరం లేదు, 1 అవసరం లేదు. sin x ఇంటూ sin x sin స్క్వేర్ x. అంతకుముందు ప్రాబ్లం ఏముంది అక్కడ మనకు, డాష్ x ఇస్ ఈక్వల్, అంతకుముందు 1 బై కాస్ స్క్వేర్ ఉంది అక్కడ చూడండి. అంతకుముందు ప్రాబ్లం 1 బై కాస్ స్క్వేర్ అంటే సెక్ స్క్వేర్ రాసాం. ఇప్పుడు 1 బై సైన్, వెరీ గుడ్, 1 బై సైన్ అంటే కొసెకండ్ స్క్వేర్ ఎక్స్. దిస్ ఆన్సర్. ఎఫ్ డాష్ అంటే డెరివేటివ్, డాష్ అంటే డెరివేటివ్ అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేసి సాల్వ్ చేసాము. అంటే కాట్ ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్. ఇది ఫార్ములా యొక్క ప్రూఫ్ అనమాట టోటల్ గా. అర్థమైందా? ఒకసారి చూడండి, సింపుల్. కాట్ అంటే కాస్ బై సైన్. ఓకే, చూడండి, నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ఏం చెప్పారు? సెక్ 3x f of x is equal to sec 3x అని రాయండి ఈసారి. sec 3x అంటే సేమ్ ప్రాసెస్ ఏం చేయాలి, f of x plus h 3 into x plus h అంటే మల్టిప్లై విత్ 3, ఇక్కడ 3తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా? సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, sec. వెరీ గుడ్. అండ్ దెన్ రైట్ ద ఫార్ములా. ఫస్ట్ రైట్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం.
సబ్మిట్ చేస్తున్నావా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇది sec 3x plus 3h sec h s. ఇప్పుడు ఈ ఫార్ములా sec c మైనస్ sec d ఫార్ములా లేదు అంటే మనం సైన్ కాస్ లో కన్వర్ట్ చేయాలి. సెక్ ఉంది కదా అంటే సెక్ తీటా ఫార్ములా 1/cos తీటా. ఇందా రాసి ఆల్రెడీ చెప్పాను నేను, సెక్ అంటే 1/cos, 1/cos అంటే సెక్. సో దీనిలో కన్వర్ట్ చేయాలి అంటే సెక్ తీటా అంటే 1/cos తీటా ఇట్లా మైనస్ 1/cos 3x/h ఇట్లా. ఎల్సిఎం చేద్దాం, సేమ్ ప్రాసెస్. ఎల్సిఎం మీన్స్ క్రాస్ మల్టిప్లై అంటే ఇట్లా ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి అంటే 1 ఇంటూ ఇది బై ఈ హెచ్ లాస్ట్ లో రాయండి, దీనికి లాస్ట్ లో దీన్ని రాద్దాం, ఇక్కడ లాస్ట్ లో రాద్దాం. ఇప్పుడే ఫార్ములా అప్లై చేస్తారు చూడండి. అంతకుముందు ప్రాబ్లమ్స్ సైన్ సి మైనస్ సైన్ డి. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేసాం మనం, కాస్ సి మైనస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి అప్లై చేయి. సి అంటే 3x, డి అంటే 3x ప్లస్ టీహెచ్. సి అంటే 3x, డి అంటే 3x ప్లస్ 3h రాద్దాం. అంటే ఫార్ములా ఇది రాసిన ఫార్ములానే, కాస్ సి మైనస్ కాస్ డి మైనస్ 2 సైన్ అని రాసా చూడండి. ఇది రాసా చూడండి ఫార్ములా అదే ఉంది కదా. సెకండ్ ఫార్ములా ఏంటో ఫార్ములా అది, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ చూడండి మైనస్ 2 సైన్ సి ప్లస్ డి అంటే ఇది మొత్తం రాయాలి, మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ మళ్ళీ సైనే సైన్ సి మల్టిప్లై విత్ మైనస్, మల్టిప్లై విత్ మైనస్ చేయాలి కదా, మైనస్ డి కదా, మైనస్ 3x మైనస్ 3h బై 2 హోల్ బై మొత్తం బై రాసి ఇది మొత్తం సేమ్ రాయాలి, కాస్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x ఇంటూ హెచ్. ఇక్కడ 3x క్యాన్సిల్, 3x ప్లస్ 3x 6x అవుతుంది. దీన్ని సాల్వ్ చేద్దాం. లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ 2 సైన్ 3x ప్లస్ 3x 6x ప్లస్ 3h బై 2 ఇక్కడ సైన్ మైనస్ 3h బై 2 ఉంది. ఇక్కడ ఈ హెచ్ని ఇక్కడ రాయండి అంటే మనకు ఒక ఫార్ములా వస్తుంది, దానికోసం రాసా ఇక్కడ. ఈ హెచ్ రాయంగా మిగిలింది 1/cos, ఈ పక్కన రాద్దాం ఇంటూ 1/, లేదా లిమిట్ రాసేయండి ఏముంది ఒకేసారి అయిపోద్ది పని. 1/cos 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x లిమిట్ రాసేసా అయిపోతుంది వర్క్. ఇక్కడ అంతే లిమిట్ రాసుకుంటే అయిపోతుంది వర్క్ మనకు ఒకేసారి. క్లారిటీయా? అంటే ఇక్కడ సైన్ లిమిట్ రాయాలి, ఇక్కడ సైన్ ఉంది కానీ లిమిట్ రాయాలి, ఇక్కడ ఉంది కానీ లిమిట్ రాయాలి అంతే. ఇప్పుడు ఫార్ములాస్ అప్లై చేసుకోండి. ఇక్కడ హెచ్ ప్లస్ 0 రాద్దాం. ఈ మిడిల్ వాల్యూ చూడు, దానికి ఆన్సర్ మనకు తెలిసిన ఫార్ములా సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫార్ములా, సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫార్ములా. వెరీ గుడ్. ఇక్కడ రిమైనింగ్ పార్ట్ లో హెచ్ ప్లస్ 0 పెడదాం అంటే ఏమొస్తుంది, మైనస్ 2 సైన్ 3x ప్లస్ 3 ఇంటూ 0 0 బై 2
దీని వాల్యూ -3/2. ఇక్కడ 1/cos 3x + 0 ఇంటూ cos 3x అవుతుంది. ఈ టూ క్యాన్సిల్. సో మిగిలింది ఎవరు చూడు, ఇక్కడ ఈ 2 ఇందులో 3 టైమ్స్ పెంచి చూడండి. 2 3s are -sin 3x. ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ మైనస్ ఉంది లోపల, 2 మైనస్ ఉంది టోటల్ గా. 1/cos 3x ఇంటూ cos స్క్వేర్ రాయొద్దు, ఓకేనా. cos 3x ఇంటూ cos 3x స్క్వేర్ రాయొచ్చు, వద్దు. ఈ మైనస్ ప్లస్ అమ్మ, 3 ఫ్రంట్ రాయి. 3 sin 3x, ఈ sin బై కాస్ ఒక చోట రాద్దాం, ఇంకో కాస్ పక్కన రాద్దాం. 2 cos 3x కదా, ఒక కాస్ సైన్ కింద ఒక కాస్ కింద. ఇక్కడ ఎందుకంటే sin బై కాస్ tan అవుతుంది అంటే ఆన్సర్ sin బై కాస్ tan 3x ఇంటూ 1/cos అంటే sec అవుతుంది. అంటే ఫైనల్ ఆన్సర్ ఏంటంటే sec ఫ్రంట్ రాయాలి, అంటే sec 3x ఇంటూ tan 3x ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఒకసారి చూడండి, అదే ప్రాసెస్, అదే 1/cos. ఉందా ఇప్పుడు దాకా ఓకేనా, మంచిగుందా ఇప్పటి వరకు, ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. 6th క్వశ్చన్ x sin x. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే x 2 టైమ్స్ ఉంది కాబట్టి x + h అమ్మ ఇక్కడ, అంతేనా. sin x + h, ఈ x తో మల్టిప్లై చేద్దాం. లేదు, ఓకే. x ప్లేస్ లో మనం x + h రీప్లేస్ చేస్తున్నాం. x ఇంటూ ఈ బ్రాకెట్ అని ఫస్ట్ x తో మల్టిప్లై చేయాలి, h ఇంటూ ఈ బ్రాకెట్ రాయాలి. చూడండి జాగ్రత్తగా, x ఇంటూ బ్రాకెట్ h ఇంటూ సైన్. అంటే కొద్ది లెంత్, ఇది కొద్ది లెంతీగా ఉంది అంతే. ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ మనం. ఇక్కడ ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా నోట్ చేయండి. ఫస్ట్ అక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది పెద్దగా ఉంది, పెద్దగా రాసేద్దాం. x ఇంటూ sin x + h ప్లస్ h ఇంటూ sin x, ఇది మొత్తం f(x + h) అమ్మా. మైనస్ f(x) అంటే ఇది x sin x హోల్ బై h. జాగ్రత్త చూసుకోండి, ఇట్లా జస్ట్ లెంతీ ఉంది అంతే, ప్రాసెస్ ఈజ్ సేమ్. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఈ రెండు అబ్జర్వ్ చేయండి. ఈ టూ టర్మ్స్ అబ్జర్వ్ చేయండి. ఈ 2 టర్మ్స్ అంటే మిడిల్ క్లోజ్ చేద్దాం, మిడిల్ టర్మ్ క్లోజ్. రిమైనింగ్ పార్ట్ లో మనకి కామన్ x కామన్ వస్తుంది చూడండి. ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడ x కామన్, రిమైనింగ్ sin x + h, x కామన్ sin x, ఓకేనా. అంటే రిమైనింగ్ ఇక్కడ x కామన్ ఇస్ రిమైనింగ్ ఎవరు, sin x + h మైనస్ ఇక్కడ x కామన్ ఇస్ ఎవరు, sin x. ఈ h ని ఇక్కడ రాసేద్దాం, బై రాసేద్దాం, ప్లస్ h ఇంటూ, అంటే ఈ h ని ఇక్కడ రెండింటి రాసుకోవచ్చు సపరేట్గా, ఏం కాదు. ఇక్కడ బై h ని ఇక్కడ రాసా, ప్లస్ కాబట్టి, ఎందుకని ఈ x ఈ h క్యాన్సిల్. ఓకే, అండర్స్టాండ్.
ఫస్ట్ లాస్ట్ ఎక్స్ కామన్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఈ బ్రాకెట్